పోలింగ్ సందర్భంగా గొడవలు, గందరగోళాలు, టీవీలు, బ్రేకింగ్లు ఇవన్నీ నడుస్తాయి. కానీ ఇక్కడ కొన్ని సిస్టమ్స్ ఉంటాయి. పోలింగ్ బూత్ లోపల ఏజెంట్ని రానియలేదు. ఇవి బ్రేకింగ్లు, స్క్రోలింగ్లు అడ్డుకున్నారన్నట్టు ఇవన్నీ ఉంటాయి. కానీ ఏజెంట్ లేకపోతే అక్కడ పోలింగ్ జరుగుతుంది. అంటే పోలింగ్ అధికారి లేకపోయినా అంటే కొంత టైం తీసుకుంటాడు. లేకపోతే అక్కడ అది మెన్షన్ చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఆపుండొచ్చును, కానీ ఆ తర్వాత అయినా టైం ఉంది కదా, లోపలికి వెళ్ళి డిసెంట్ రాయిచ్చు అతను. అక్కడ ఇదిగో నాకు ఇట్లా జరిగింది అని కంప్లైంట్ ఇవ్వాలి. అది ఆ పోలింగ్ బూత్ అధికారి ఎన్నికల సంఘానికి పంపిస్తారు. ఇది నెంబర్ 1. రెండవది, పోలింగ్ బూత్ ఏజెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపల్సరీగా ముందు పొద్దున్నే వెళ్ళి అక్కడ ఇవి చూడాలి. దాన్ని ఏమంటారు, వీవీప్యాట్లు అయితే వీవీప్యాట్లు ఇప్పుడు ఇవి లెక్కలు చూసుకుంటారు, ఈ అంకెలు ఇవన్నీ కూడా.